మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేరళ నర్స్ నిమిష ప్రియ ఉరి శిక్ష వాయిదా మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టుకి గవర్నమెంట్ అబద్ధం చెప్పిందా అండ్రో? అది క్రైమ్. కన్ఫ్యూజన్ వద్దు, ఎవ్వరూ చేయలేకపోయారు గనుక నేను దిగాను. అసలు ఆమె ఉరి శిక్షను ఎందుకు రద్దు చేయాలి, ఎందుకు వాయిదా వేయాలి? భారతీయురాలు కావడం వలన, మహిళ కావడం వల్ల, లేదు అంటే ఆమె తనను తాను కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా చేసిన హత్య కావడం వల్ల? సార్, నిమిష ప్రియను నేనే ఉరి శిక్ష నుంచి తప్పించాను, ఆమెను ప్రాణాలతో తీసుకుని వస్తాను, ఆమెను మళ్ళీ భారత్ కి ప్రాణాలతో తీసుకురావడం అనేది జరిగే పనేనా? అంటే కేఏ పాల్ గారు, ఆయనకు అనేక దేశాలతో సంబంధాలు ఉన్నాయి. మీరు ఒకప్పుడు చూస్తే కేఏ పాల్ గారి గురించి పెద్ద పెద్ద దేశ అధ్యక్షులే ఎదురు చూసేవారు. కాబట్టి అటువంటి ప్రభావం ఉన్న వ్యక్తి ఆయన. ఇలా రకరకాలుగా నిమిష ప్రియ సంబంధించిన విషయాల మీద అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి, అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరోవైపు చూసినప్పుడు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ గారు ఆమె ఉరి శిక్షను తానే వాయిదా వేయించానని, అక్కడి మత పెద్దలతో నేను మాట్లాడానని, అలాగే నిమిష ప్రియను ప్రాణాలతో తీసుకుని ఇండియాకి వస్తానని చెబుతూ ఉన్నారు. అసలు ఇది జరిగే పనేనా? ఇదంతా సాధ్యమేనా? ప్రస్తుతం నాతో పాటు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే స్వరూప గారు. సార్, ముందుగా ఈ నిమిష ప్రియ ఎవరు, ఎందుకు ఈమె హత్య చేసింది అనే విషయాలు మాట్లాడుకోవడానికి ముందే మనం అసలు ఈమె ఉరి శిక్షను యెమెన్ ప్రభుత్వం ఎందుకు వాయిదా వేసింది, దానికి గల కారణాలు ఏంటో చెప్పండి సార్. ఎందుకంటే యెమెన్ లో ఉన్న చట్టాలు ఒకసారి చూస్తే అందులో ఒక ప్రొవిజన్ ఉంది. దాన్ని ఏమంటారంటే దియా అంటారు. అక్కడున్న లా ఏదైతే ఉందో దాన్ని షరియా అంటారు. ఆ షరియా లాలో రెండు సందర్భాలు ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఖిసాస్ అంటారు, రెండవది వచ్చేసి దియా. అంటే ఖిసాస్ అంటే ఏంటంటే రెట్రిబ్యూటివ్ జస్టిస్, అంటే ఐ ఫర్ ఐ. అంటే ఆ అమ్మాయి ఇక్కడ వీళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపింది కాబట్టి ఆ అమ్మాయికి మరణ శిక్ష ఉండాలి అన్నదొకటి. రెండవది, అదే షరియా లాలో దియా అన్న ప్రొవిజన్ కూడా ఉంది. అంటే సపోజ్ ఎవరైతే మరణశిక్ష విధించబడిందో ఆ వ్యక్తి గనక ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ ఇవ్వగలిగితే ఆ కుటుంబానికి, అంటే ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించి ఉండేవాడు, ఆ తర్వాత అతని మరణం వల్ల ఆ కుటుంబానికి ఎంత ఆర్థికంగా వాళ్ళు నష్టపోయారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించిన ఈ కాంపెన్సేషన్ కనుక వాళ్ళు ఇవ్వగలిగితే ఆ మృతుల యొక్క కుటుంబం వాళ్ళు ఆవిడకి క్షమాభిక్ష పెట్టవచ్చు. దేని నుంచి? ఉరిశిక్ష నుంచి. సో అందువల్ల ఇప్పుడు ఆ చర్చలు అన్నవి ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడున్న చట్టంలో ఈ విధమైన ప్రొవిజన్ ఉంది కాబట్టి. అదే మనం భారతదేశానికి వస్తే ఏమవుతుందంటే, ఒకసారి శిక్ష పడిన తర్వాత ఆ శిక్షను ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు క్షమాభిక్ష ఇవ్వలేరు, ఓన్లీ రాష్ట్రపతి ఇవ్వగలరు అనమాట. కాబట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఈ చట్టాలు ఉండడం వల్ల, అక్కడి చట్టంలో ఈ విధమైన ప్రొవిజన్ ఉండడం వల్ల దానిని ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతుంది అనమాట. దానివల్ల ఈ ఉరి శిక్ష ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్మెంట్ చేయడం జరిగింది. సార్, కెమెరాకి వెళ్ళంట చూడరా మీరు? యా ఓకే సార్, నిమిష ప్రియని అతను తన వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెట్టడం వల్లే ఆమె అతన్ని కొంచెం అంటే మత్తు ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అనుకుంది, పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోవాలనుకుంది. కానీ తను అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి అని చెప్పి సింపతి కూడా చూపిస్తూ ఉన్నారు. అసలు నిజంగా ఈ కేసులో ఏం జరిగింది సార్? అంటే ముఖ్యంగా మీరు ఒకసారి ఈ కేసు యొక్క పూర్వపరాలకు వెళితే, నిమిష ప్రియ అనే అమ్మాయి ఒక నర్స్ ట్రైనింగ్ తీసుకుంది. పాలక్కాడ్, కేరళలో ఉన్న పాలక్కాడ్ డిస్ట్రిక్ట్ కి చెందిన అమ్మాయి. ఆ తర్వాత ఈమె ఉద్యోగ అవకాశాల కోసం మన భారతదేశం నుంచి చాలా మంది ఇతర దేశాలకు వెళుతుంటారు. అదే విధంగా ఈ అమ్మాయి యెమెన్ దేశానికి వెళ్ళి అక్కడ నర్సింగ్ ఉద్యోగం చేస్తూ వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత, ఒక 7 సంవత్సరాల తర్వాత అక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆవిడకి ఏమనిపించిందంటే, మనమే ఒక ప్రైవేట్ క్లినిక్ ఇక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా అన్న సనాన్ అనే ప్లేస్ లో దాన్ని ఓపెన్ చేద్దాం కదా అని ఒక అభిప్రాయానికి వచ్చి, కానీ అక్కడ నియమాలు ఎలా అంటే బయట దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఈ విధంగా ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేయలేరు. అక్కడ స్థానికులుగా ఉన్న వాళ్లే దీన్ని అప్లై చేయగలరన్న కండిషన్ ఒకటి.
అందుకనే యమన్ దేశానికి చెందిన నాగరికుడు నేషనల్ ఎవరైతే ఉన్నారో తలాల్ అబ్దు మహదీ అని, అతని ద్వారా ఈ అప్లికేషన్ అవి మూవ్ చేయించి ఫైనల్ గా వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ గా ఆయనతో ఈవిడ ఈ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత ఈ పార్ట్నర్షిప్ అన్నది కొన్ని రోజులు జరిగింది, కానీ ఆ తర్వాత ఈ మహతి అన్న వ్యక్తి ఆవిడకి ఫాల్సిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మార్చి మొత్తం ఆ పార్ట్నర్షిప్పే తన పేరు మీద పెట్టుకోవడానికి ఆయన ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేయడం, తర్వాత ఈ అమ్మాయి పాస్పోర్ట్ వచ్చేసి బలవంతంగా తీసేసుకోవడం, ఆ తర్వాత వచ్చేసి ఈ అమ్మాయిని అనేక రకాలుగా ఆవిడని హింస పెట్టడం, ఇవన్నీ చేసిన తర్వాత 2017 జూలైలో ఆ అమ్మాయి ఇక ఈ బాధను నేను తట్టుకోలేను, ఈ వ్యక్తి నా పాస్పోర్ట్ రిటర్న్ చేయడు, కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడం కూడా కష్టం, అందువల్ల ఇతనికి మీరు అన్నట్టు క్రమక్రమంగా ఆవిడ మత్తు మందు ఇవ్వడం మొదలుపెట్టింది. తర్వాత ఒకసారి ఓవర్ డోస్ అవడం వల్ల ఆ వ్యక్తి చనిపోయడం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక వాటర్ ట్యాంక్ లో వాటిని డంప్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ వ్యక్తి అక్కడ మరణించడం, ఆ వ్యక్తి అదృశ్యం అవడం, అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం, చేసిన తర్వాత ఆవిడ మీద కేసు బుక్ చేసి అక్కడ కోర్టులలో దీనికి సంబంధించిన ట్రయల్ జరిగి ఆవిడకి మరణశిక్ష విధించడం జరిగింది. అక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి కౌంట్ కి ఒక శిక్ష విధిస్తారు, అంటే చేసిన ప్రతి నేరానికి ఒక శిక్ష. ఆవిడ చేసిన 3 నేరాలకి సంబంధించి ఆవిడకి 3 సార్లు మరణశిక్ష విధించడం జరిగింది. తర్వాత పై కోర్టుకు వెళ్ళిన తర్వాత అందులోంచి ఒక మరణశిక్షను వాళ్ళు కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఆవిడ మీద ఇంకా 2 మరణశిక్షలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ తరువాత ఈ అమ్మాయిని ఎలాగైనా అప్పీలుకు వెళ్ళి తప్పించాలన్న ప్రయత్నం చేశారు, కానీ ఆ కంట్రీలో ఉన్న సుప్రీం కోర్టు కూడా 2020వ సంవత్సరంలో దాన్ని ఖరారు చేసింది మరణశిక్ష. ఆ తరువాత అక్కడ యమన్ ప్రెసిడెంట్ ఉంటాడు, యమన్ దేశం యొక్క ప్రెసిడెంట్ అలీమియన్, ఆయన కూడా ఈ ఎగ్జిక్యూషన్ కి అప్రూవల్ ఇచ్చాడు. తర్వాత 2025వ సంవత్సరంలో యాక్చువల్గా మీరు యమన్ దేశం చూస్తే అది హౌతీ కంట్రోల్లో ఉంటుంది, హౌతీ కంట్రోల్. అక్కడ ఒక సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అని ఉంది, వారు కూడా ఈ మరణశిక్షను విధించాలని చెప్పేసి జనవరి 2025లో వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దాని తారీఖు ఐ థింక్ 16 జూలై అన్నదిగా నిర్ణయించారు. ఈ మధ్యలో నిమిషప్రియ వాళ్ళ అమ్మగారు ప్రేమకుమారి అనే ఆవిడ యమన్ దేశానికి నేను వెళ్ళాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ తీసుకొని ఆవిడ యమన్ దేశానికి వెళ్ళి అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సో ఈ విధంగా జరుగుతూ ఉంటే మన భారతదేశంలో కూడా 14 జూలైన సుప్రీంకోర్టులో ఒక యాచిక దాఖలు చేయబడడం జరిగింది. అందులో ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆ మరణ శిక్షను ఎలాగైనా ఆపాలి అన్నది. సుప్రీంకోర్టు అన్నది ఇది వేరే దేశంలో జరుగుతున్నది, మీరు డిప్లొమాటిక్ ఏదైతే దౌత్య సంబంధాలు ఉన్నాయో వాటి ద్వారా దాన్ని చెయ్యండి, లేకుంటే వాళ్లకు కావలసిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో దాన్ని గనక మీరు పేమెంట్ చేసి ఆ విధమైన బ్లడ్ మనీ అంటారు దాన్ని, ఆ విధంగా మీరు ఆవిడని తీసుకురండి అని చెప్పి మేము పెద్దగా ఇందులో ఏమీ చేయలేమన్నది సుప్రీంకోర్టు చెప్పిన విషయం. సో ఆ తరువాత అక్కడ మన కేరళ నుంచి కూడా ఒక సున్నీ స్కాలర్ ఉన్నారు, ఆయన పేరు కాంతాపురం అబూబకర్. ఆయన కూడా ముందుకు వచ్చి అక్కడ యమన్ దేశంలో ఉన్న మత పెద్దలతో మాట్లాడి ఈ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపి ఈ బ్లడ్ మనీ ఏదైతే ఉందో అంటే కిస్సా దియా ఏదైతే ఉందో దాని ద్వారా ఈ మరణ శిక్షను ఆపించే ఒక ప్రస్తావన తీసుకొచ్చి అప్పుడు ఆ 16 జూలైన జరగాల్సిన ఈ మరణ శిక్ష విధింపు అన్నది నెక్స్ట్ డేట్ కి పోస్ట్పోన్ చేశామన్నారు. అది ఎప్పుడో అన్నది వెల్లడించలేదు, కానీ నెక్స్ట్ డేట్ కి పోస్ట్పోన్ చేశామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఇది పరిస్థితి. అంటే ఆ మరణించిన వ్యక్తి తలాల్ అబ్దో మహదీ కుటుంబాన్ని ఈ విధంగా అక్కడ చట్టంలో ఉన్న ప్రొవిజన్ ఏదైతే ఉందో దియా అన్న ప్రొవిజన్ ని ఉపయోగించి ఎలాగైనా వారిని కన్విన్స్ చేసి ఆ మరణ శిక్ష నుంచి ఈ అమ్మాయిని తప్పించే ప్రయత్నంలో అబూబకర్ కావచ్చు, లేకుంటే మీరన్నట్టు కేఏ పాల్ గారు కావచ్చు, మిగతా భారతదేశం కూడా మనకు చక్కని దౌత్య సంబంధాలు, ఎందుకంటే యమన్తో మనం డైరెక్ట్ గా దౌత్య సంబంధాలు లేవు మనకు, ఎందుకంటే హౌతీస్ అక్కడ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేయదు భారతదేశం. అందువల్ల డైరెక్ట్ గా భారతదేశం యమన్ దేశంతో దౌత్యపరంగా చర్చలు జరపడానికి కుదరదు.
అందువల్ల భారతదేశం, సౌదీ అరేబియా ఇలాంటి మిగతా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా యమన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ మరణ శిక్షను ఎలాగైనా ఆపాలి అన్నది ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి స్వరూప గారు. సార్, తాత్కాలికంగా మాత్రమే యెమెన్ ప్రభుత్వం నిమిషప్రియ మరణ శిక్షను నిలుపుదల చేసింది. అయితే తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఒకవేళ మరణ శిక్ష వద్దు అనుకుంటే గనక ఆమెకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు వారు కనుక ఈ బ్లడ్ మనీ అన్నదానికి, దియా అన్నదానికి ఒప్పుకొని ఆ ఆవిడకి మరణ శిక్ష మాకు వద్దు అని చెప్పినప్పుడు మళ్ళా ఈ మ్యాటర్ కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ దియా ప్రొవిజన్ ని ఉపయోగించుకున్నారు కాబట్టి మరణ శిక్ష కాకుండా ఆవిడకు ఏ శిక్ష విధించవచ్చు అన్నది అక్కడి కోర్టులు నిర్ణయిస్తుంది. యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చూసుకుంటే, ఇంతకు ముందు కూడా అబ్దుల్ రహీం అన్న ఒక వ్యక్తి సౌదీ అరేబియాలో ఇలాంటిదే జరిగింది. అతన్ని కూడా మరణ శిక్ష విధించారు. ఆ తర్వాత అతను ఈ బ్లడ్ మనీ ఇచ్చి మరణ శిక్ష నుంచి బయటపడి అతను 20 సంవత్సరాల శిక్ష ఆయనకు విధించడం జరిగింది. అందువల్ల ఒకవేళ ఈ కుటుంబం ఒప్పుకొని మరణశిక్ష వద్దు అని చెబితే అప్పుడు అక్కడున్న స్థానిక కోర్టులు నిర్ణయిస్తాయి ఆవిడ చేసిన చర్యలకు ఎంత శిక్ష విధించాలి అన్నది వారు నిర్ణయిస్తారు. సార్, అసలు నిమిషప్రియ మొదట్లో హత్య చేయాలి అనుకోకపోవచ్చు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె దాని నుంచి బయటపడడానికి ఏకంగా డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసింది. అంటే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం, సాక్ష్యాలను కూడా లేకుండా చేసే ప్రయత్నం జరిగింది. అంటే అక్కడ మొత్తం ఆమె చేసిన నేరం అంతా కనిపిస్తూనే ఉంది. అలాంటప్పుడు మనం ఏ కోణంలో ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము? అంటే ఒక నేరం ఏ పరిస్థితులలో చేయాల్సి వచ్చిందన్నది కూడా ఒక ఫ్యాక్టర్. మీరు యాక్చువల్గా భారతదేశ చట్టం చూసుకుంటే, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో కొన్ని నేరాలు ఎలా ఉంటాయంటే ఆ నేరాలు చేసినవి కనిపిస్తాయి. ఒక వ్యక్తి మరణం సంభవిస్తుంది కానీ అది నేరం కాదు అన్న కొన్ని విశేషమైన పరిస్థితులు ఉన్నాయి. అందులో మెంటలీ కరెక్ట్గా లేని వ్యక్తి, అంటే మెంటల్లీ రిటార్డెడ్ కానీ అలాంటి వ్యక్తులు ఏదైనా చేస్తే వాళ్ళ మీద ఏ నేరమో ఉండదు. అదేవిధంగా నన్ను నేను ఆత్మ సంరక్షణ కోసం నేను ఏదైనా వ్యక్తిని చంపితే అప్పుడు కూడా నా మీద కేసు ఉంటుంది, కానీ ఫైనల్గా నేను ఆర్గ్యూ చేసుకుని ఆ పరిస్థితులలో నేను చేయాల్సి వచ్చింది అన్నది చెప్పే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఒక నేరం కాదు. ఈ విధంగా జనరల్ ఎక్సెప్షన్స్ అని మన దగ్గర ఉన్నాయి. సో నా ప్రాణం ప్రమాదంలో ఉంది కాబట్టి నేను అది చేయాల్సి వచ్చిందని నేను కోర్టులో జస్టిఫై చేసుకోగలిగితే నా మీద కేసు ఉండదు. సో ఇప్పుడు మీరు నిమిషప్రియ తీసుకుంటే ఆ అమ్మాయి ఏ పరిస్థితులలో ఇది చేసింది అన్నది అక్కడి కోర్టులు నిర్ణయించిన తరువాత వాళ్ళు మరణశిక్ష విధించారు. కాబట్టి ఇప్పుడు మరణశిక్ష తప్పించుకున్న తర్వాత ఇన్ కేసు వాళ్ళు గనక ఒప్పుకుంటే దియాకు, అప్పుడు ఆ కోర్టులు మళ్ళా మరణశిక్ష కాకుండా ఏ శిక్ష విధించవచ్చు అన్నది వాళ్ళు ఆలోచిస్తారు. ఆ సమయంలో మళ్ళా నిమిషప్రియ తన ఆర్గ్యుమెంట్స్ అక్కడ చెప్పొచ్చు, ఈ విధంగా ఇటువంటి కండిషన్స్ లో నేను చేశాను అన్నది. కాబట్టి ఆమె చేసిన చర్య ఏదేంటంటే ఇంకొక వ్యక్తి యొక్క మరణానికి ఆవిడ దోహదం చేసింది, అంటే ఆవిడ కారణం. కానీ ఏ పరిస్థితులలో అది చేయాల్సి వచ్చింది అన్నది కూడా ఒక కన్సిడరేషన్. కానీ ఇక్కడ చూస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ స్లోగా అతనికి మత్తుమందు ఇస్తూ క్రమంగా ఓవర్ డోస్ అవడం వల్ల అతను మరణించాడు. అంటే సడన్ అండ్ గ్రేవ్ ప్రొవకేషన్ కి ఈ విధంగా ప్లాన్ చేసి చేయడానికి వ్యత్యాసం ఉంది. కాబట్టి అక్కడి కోర్టులు ఏ విధంగా దీన్ని పరిగణిస్తారో అన్నది చూడాల్సిన అంశం. సార్, నిమిషప్రియను నేనే ఉరిశిక్ష నుంచి తప్పించాను, ఆమెను ప్రాణాలతో తీసుకుని వస్తాను, నేనే అక్కడి వాళ్లతో చర్చలు జరుపుతున్నానని కేఏ పాల్ గారు చెబుతూ ఉన్నారు. ఇందులో నిజం ఎంత? ఆమెను మళ్ళీ భారత్కి ప్రాణాలతో తీసుకురావడం అనేది జరిగే పనేనా? అంటే కేఏ పాల్ గారు, ఆయనకు అనేక దేశాలతో సంబంధాలు ఉన్నాయి. మీరు ఒకప్పుడు చూస్తే కేఏ పాల్ గారి గురించి పెద్ద పెద్ద దేశ అధ్యక్షులే ఎదురు చూసేవారు. కాబట్టి అటువంటి ప్రభావం ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేశారంటే ఈ కేసులో నాకున్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఆవిడను ఈ కేసు నుంచి నేను బయటికి తీసుకొచ్చి నేను భారతదేశానికి తీసుకొస్తారని ఆయన చెప్పినట్టు మీరు అన్నారు. కాబట్టి ఇందులో ప్రయత్నం చేయడంలో ఏమాత్రమూ ఇది లేదు. కాబట్టి ఆయనకున్న సంబంధాలతో ఈ కేసును గనక ఆయన అక్కడ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే చేయొచ్చు. అందులో ఏమీ లేదు. అంటే ఫైనల్ గా అక్కడ ఆ కోర్టులలో మళ్ళా ఆర్గ్యుమెంట్లు జరపాలి.
తర్వాత ఆ కుటుంబ సభ్యులతో మొదట ఈ అమ్మాయిని మరణశిక్ష వద్దు అన్నది క్షమాభిక్ష వరకు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ కోర్టులలో ఆర్గ్యూ చేసి ఆవిడకు శిక్షే పడకుండా చేయడం అన్నది ఎంతవరకు ఉంటుందో అన్నది మనం ఇప్పుడు నిర్ణయించలేం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి వరకు అక్కడ జరిగిన ట్రయల్లో ఆవిడ ఈ నేరం చేసిందని ఆవిడకు మరణశిక్ష విధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ మరణశిక్ష లేకుంటే ఏ శిక్ష విధిస్తారు అన్నది ఆ కోర్టులో నిర్ణయిస్తుంది. టోటల్ గా క్లీన్ చిట్ ఇచ్చి రావడం అన్నది ఎంతవరకు సంభవమో అన్నది అక్కడ కోర్టులే ఫైనల్ గా తేల్చాలి. సో కేఏ పాల్ గారు ఆ విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా అక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తున్నారు. ఎస్, ఒక భారతీయ పౌరురాలిగా ఆవిడకి భారతీయునిగా ఇంకొక వ్యక్తి సహాయం చేయడం అన్నది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ అల్టిమేట్ గా ఏమి ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది అన్నది మన చేతుల్లో లేదు. కానీ అక్కడ కోర్టులో చేతులు కానీ లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్ అన్నది మనం ఆలోచించాలి. నిమిషప్రియకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పి ఆ హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఖచ్చితంగా కోరుకుంటూనే ఉన్నారు సార్. ఇంకొక వైపు ఆమె తల్లి కూడా యెమెన్ దేశంలో ఉండి మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ బ్లడ్ మనీకి వాళ్ళు ఏమన్నా కన్విన్స్ అయ్యే అవకాశం ఉందా? ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఏమైనా డిమాండ్ చేస్తారంటారా? అంటే ఇప్పటి వరకు జరిగిన పేపర్లో వస్తున్న న్యూస్ను బట్టి వాళ్ళు దీనికి అంగీకరించట్లేదన్న న్యూసే వస్తుంది మనకి. కానీ చెప్పలేం, రోజులు గడిచే కొద్దీ ఏ వ్యక్తులు వాళ్లతో మాట్లాడతారు, ఏ వ్యక్తులు వాళ్ళను ప్రభావితం చేస్తారు. ఎలా మన ఇంటిలో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకొక వ్యక్తి దానికోసం బలి ఎందుకు కావాలి. కాబట్టి ఇటువంటి సూచనలు, సలహాలు, తర్వాత కౌన్సిలింగ్ ఇవి జరిగిన తర్వాత ఫైనల్ గా ఆ కుటుంబం తీసుకునే నిర్ణయం మీద ఈ పూర్తి కేసు ఆధారపడి ఉంది. సో ఆ విధంగా ఆ కుటుంబ సభ్యులు, మీరు అన్నారు వాళ్ళ అన్నో తమ్ముడో అనుకుంటారు, వాళ్ళు మేము దీనికి అసలు ఒప్పుకోము, ఖచ్చితంగా అమ్మాయికి మరణశిక్ష విధించాల్సిందే అన్నది 2-3 రోజుల కింద వచ్చిన ఇన్ఫర్మేషన్. కానీ చూద్దాం, ఎందుకంటే నెక్స్ట్ డేట్ ఎప్పుడు అన్నది ఇంకా నిర్ణయించలేదు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఆ కుటుంబం మీద ఏ విధమైన ప్రభావంతో, ఏ విధమైన బుజ్జగింపులతో, ఏ విధంగా సముదాయించి వాళ్ళని ఏ విధంగా దీన్ని బయటికి తీసుకొస్తారన్నది చూడాల్సిన అంశం. ఈ మధ్య కాలంలో అంశం ఏదైనా కానీ కులం, మతం, రంగు పులుముకోవడం అనేది కామన్ గా మారిపోయింది సార్. ఇప్పుడు నిమిషప్రియ కేసులో కూడా ఆమె క్రిస్టియన్, చనిపోయిన వ్యక్తి ముస్లిం అనే వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. దీన్ని మనం ఎలా చూడాలి? మానవతా కోణంలో చూడాలా, కుల మతాలకు అతీతంగా చూడాలంటారా? అంటే ఏంటంటే మనుషులు ఈ మధ్య మనుషుల్ని మనుషులుగా చూడకుండా కులం మతాల మీద చూసే స్వభావం పెరిగిపోయింది ఈ మధ్య. కాబట్టి ఇది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సంబంధించి ఆ పరిస్థితులలో చేసిన ఒక చర్య. కాబట్టి అక్కడ చట్టాలలో ఈ విధమైన ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఈ విధమైన వెసులుబాటు ఉంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తున్నారు అంతే. అందులో ఇది చట్టానికి వ్యతిరేకంగా ఏమీ కాదు. ఇప్పుడు చేస్తున్న బ్లడ్ మనీ డిస్కషన్స్ కూడా అవేమి చట్టానికి వ్యతిరేకంగా కాదు, చట్టానికి లోబడే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కులమతాలు లేవు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ కూడా అందరినీ ఒక కుటుంబంగా చూస్తుంది. వసుదైక కుటుంబం అన్నది భారతదేశం యొక్క నానుడి. అందుకనే వివేకానందుల వారు కూడా అన్నారు, భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే అందరినీ మనలో కలుపుకునేది భారతీయ తత్వం అని ఆయన మాట్లాడారు. కాబట్టి ఆవిడ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది కాబట్టి క్రిస్టియన్ అయింది, అతను ముస్లిం కుటుంబంలో పుట్టాడు కాబట్టి ముస్లిం అయ్యాడు. అంతే. మనం ఎక్కడ పుడుతున్నాం అన్న దాని మీద ఈ మతాలు, కులాలు నిర్ణయించబడుతున్నాయి. కానీ మానవత్వం అన్నది ఫైనల్ గా జయించాలన్నది మనం అనుకోవాలి. అద్భుతం సార్, నిజమే. మానవత్వమే. ఇప్పుడు వాళ్ళు బ్లడ్ మనీకి కన్విన్స్ అయినా కానీ అక్కడ మానవత్వం అనే యాంగిల్లోనే మనం చూడాలి, దాన్ని డబ్బు రూపంలో కాకుండా. అలాగే యెమెన్ దేశం తీసుకునే చర్యను కూడా మనం అలా చూడాల్సి ఉంటుంది. సరే, ఇంకొక విషయం ఏంటంటే నిమిషప్రియ కేసు అనేది ఎంతో మందికి కనువిప్పు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దేశం నుంచి ఎంతో మంది గల్ఫ్ దేశాలకు, వేర్వేరు దేశాలకు వలస వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు చూసిన తర్వాత అయినా అక్కడి చట్టాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతుంది. అలాగే మన దేశం నుంచి మన భారతీయులు వేరే దేశాలకు వెళ్ళి ఇలాంటి నేరాలు చేస్తున్నప్పుడు అది ఒక రకంగా మన దేశానికి కూడా కొంత తలవంపులు తీసుకొచ్చే విషయంగానే చూడాలి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి వేర్వేరు దేశాలకు వెళ్లే వారికి? డెఫినెట్ గా ముందు భారతదేశంలో ఉపాధి అన్నది పెరగాలి. వీరందరూ ఇన్ని లక్షల సంఖ్యలో భారతదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళుతున్నారు అంటే మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఆలోచించాల్సింది మనం ఇక్కడ ఎందుకు ఉపాధి కల్పించలేకపోతున్నాం అన్నది వాళ్ళు ఒకటి తీసుకోవాల్సిన ఒక విషయం. రెండవ విషయం,
అనేక దేశాలలో ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం బయటికి వెళుతున్నారు. సాధారణంగా వీళ్ళు ఈ ఏజెంట్స్ ద్వారా వెళుతుంటారు. ఏజెంట్స్ ద్వారా వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఉన్న చట్టాల పట్ల అవగాహన కల్పించడం కూడా వాళ్ళ బాధ్యత. తరువాత ఆ దేశాలలో ఉన్న మన కౌన్సిలేట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో, వీరు చేరగానే అక్కడ వీరందరికీ కూడా అక్కడి దేశం యొక్క పరిస్థితులు, ఆ దేశంలో ఉన్న చట్టాలు, అక్కడ మనం ఏ విధంగా నడుచుకోవాలి, మీరు భారతదేశాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినందువల్ల మీరు ఇక్కడ మీ వైయక్తిక ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో, గుర్తింపు ఏదైతే అది పోతుంది. మీరందరూ కూడా భారతీయులుగా గుర్తించబడతారు. మీలో ఎవరైనా కూడా తప్పు చేసినా అది మొత్తం భారతదేశానికి, భారతీయతకు అది ఒక తలవంపులు తెస్తుంది అన్నది వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత అక్కడున్న ఎంబసీలో ఉన్న అఫీషియల్స్ కానీ, కౌన్సిలేట్లో ఉన్న వారికి కానీ తరచూ ఇటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటుండాలి. తరువాత అక్కడ ఉన్న వారికి ఇటువంటి కష్టాలు ఎప్పుడైతే రావడం మొదలు పెట్టాయో వెంటనే అక్కడున్న ఎంబసీ కానీ, కౌన్సిల్ కానీ వీళ్లకు అందుబాటులో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిమిషప్రియ అతను పాస్పోర్ట్ తీసేసుకున్నాడు, ఆ తర్వాత ఈ విధంగా అబ్యూస్ చేస్తున్నాడు అని ఆవిడ ఇమీడియట్ గా అక్కడున్న కౌన్సిల్ కానీ, ఆర్ దగ్గరున్న వారికి కానీ, ఆ ఏజెంట్స్ కానీ తెలియజేస్తే వెంటనే అక్కడ ఉన్న అధికారులు వీటిలో గనక చర్యలకు దిగి ఉంటే ఇటువంటి అనర్థాలు జరగవు. కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ అవర్ స్టాఫ్, అక్కడ ఉన్న మన ఎంబసీల్లో ఉన్న స్టాఫ్ అవైలబిలిటీ, వాళ్ళ ఇమీడియట్ యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పర్టికులర్ దీని నుంచి అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తరువాత మనము క్లియర్ ఏజెంట్స్ ఎవరి ద్వారా వెళుతున్నామో వాళ్ళంతా జెన్యున్ ఏజెంట్సా కాదా అన్నది కూడా చూసుకోవాలి. చాలా కేసులు మనం చూస్తాం, అక్కడ ఏదో ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకువెళ్ళి వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో అన్నది కూడా మనం చాలా కేసులు వస్తున్నాయి ఈ మధ్యలో చూసుకుంటే. సో ఈ విధంగా భారత ప్రభుత్వం కూడా ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వెరిఫికేషన్, వాళ్ళందరూ జెన్యున్, వాళ్ళు పంపిస్తున్న ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కార్డ్ ఏదైతే ఉందో అది అక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ నుంచి వచ్చిందన్న ధృవీకరణ, ఇవన్నీ చేయగలిగితే ఏమవుతుందంటే మన భారతీయులు అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోవడం అన్న దాని గురించి దూరం చేయవచ్చు. ఆ తర్వాత అక్కడి చట్టాలు, వీటి గురించి అవగాహన కల్పిస్తూ మనం ఎలా ప్రవర్తించాలి అన్న దాన్ని అవగాహన కల్పిస్తూ, ఆ తర్వాత ఎవరైనా చిక్కుల్లో ఉంటే వెంటనే మన ఎంబసీ స్టాఫ్ అవైలబుల్ గా ఉండేటట్టు మనం చేయగలిగితే ఇటువంటి సంఘటనలు అన్నవి మనము అరికట్టే అవకాశం ఉంటుందన్నది నా అభిప్రాయం. నిమిషప్రియ కేసు గురించి చాలా విషయాలను స్పష్టంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.